చు. అందరికీ నమస్కారం అండి. స్మిత నాకు ఆల్మోస్ట్ 28 ఇయర్స్ నుంచి తెలుసు. సీతయ్య ఎవరి మాట విన్నట్టు స్మితక్క ఎవరి మాట విన్నట్టు. సో తను అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే రైట్ ఫ్రమ్ నాకు తెలిసి 98, 99 అనుకుంటా కదా, బబుల్స్ 2003 అప్పుడు మీ అందరూ నేను సుబ్బు ఎందుకు ఇంక డిస్కరేజ్ చేస్తానంది. అండ్ తను ఏదైనా ఒక పని పట్టుకుంటే దాన్ని చాలా అది లాస్ట్ వరకు తీసుకుంటుంది. ఛాలెంజ్ మాత్రం తన ముందు చేయకూడదు. అండ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఎస్పెషల్ ఆఫ్టర్ కోవిడ్ చాలామంది బీన్ సీయింగ్ అంటే చిన్న జెన్జీలో కూడా చిన్న ఒక షిఫ్ట్ వచ్చింది. ది గోయింగ్ టు భజన క్లబ్స్ కానివ్వండి, లేకపోతే చాగంటి గారు కానివ్వండి, లేకపోతే గరికపాటి గారు ప్రవచనాలు వినటం జరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ అప్ టు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్ కోసం. సో బట్ మనలోనూ మనకి చాలా ఇలాంటి తత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చాలా జెన్జీ పిల్లలకి అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్మిత. అండ్ బావా, ఆల్ ది బెస్ట్. నేను తెగ తలుచుకుంటున్నారు, కొంచెం వస్తే బాగుంటుంది. నాకు వార్నింగ్ ఇచ్చాడు, కాదు నన్ను పిలవద్దు, నన్ను మాట్లాడమనొద్దు, నాకు టెన్షన్ అన్నట్టు. నువ్వురా ప్లీజ్, లేకపోతే నన్ను బ్యాడ్ అనుకుంటారు ఇక్కడ. సుబ్రాజ్ అన్న డెఫినెట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఏదో ఏథీస్టు నాస్తికం అంటాడు, అందరికన్నా ఎక్కువ మాట్లాడేది ఈయనే. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి యుద్ధాలు చేశాడు. అందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా తరానికి అందరికీ కూడా మా పెద్దోళ్ళు అన్నీ వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి సుభాషితాలు ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నాకు తెలిసి చెప్పేవాళ్ళు తక్కువ అయ్యారనిపిస్తుంది నాకు. అలాంటి పరిస్థితిలో స్మిత ఇంత అద్భుతమైన కార్యక్రమం, వండర్ఫుల్ ఫర్ కమింగ్ జనరేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సినిమాల్లోని వాటిల్లోని సింగర్స్ పాడి పాటలు కానీ, సినిమాలు ఆ మధ్యన మన నాని సినిమా, శ్యామ్ సింగ్ రాయ్ సినిమా లాంటి దాంట్లో కూడా అద్భుతమైన డైలాగ్, ఈ తత్వాలు ఓ తత్వం మీద డైలాగ్ కూడా ఉంటుంది, ఆయన గుర్తుందో లేదో. సో ఈ తత్వాల గురించే, నీరు ఎక్కడ ఉందంటే నీరు కింద ఉందంటే వాళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళే కదా అనే డైలాగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దీస్ మన జనరేషన్ కానీ మన తర్వాత జనరేషన్స్కి అందరూ పాస్ ఆన్ చేసి తీరాలి. అందుకనే ఈ మంచి ప్రయత్నం స్మిత. అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ వీ గెటింగ్ అవేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ